ప్రస్తుతం వైసీపీలో ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళిద్దరిదే ఎక్కువ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు అధికారంలో లేకపోయినా పార్టీ తరపున ఏం మాట్లాడాలన్న. అయితే అంబటి రాంబాబు గారే ఈ మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అలాగే సత్తెనపల్లికి ఆల రామకృష్ణారెడ్డిని అక్కడ పెడుతున్నారు అని తెలిసిన నేపథ్యంలో ఆయన అసలు అవసరం లేదు, ఇక్కడ నా నియోజకవర్గాన్ని నేను చూసుకోగలను అని చెప్పారు అనేది. తర్వాత ఆయన్ని అక్కడి నుంచి రేపల్లెకి షిఫ్ట్ చేశారు అని. ఎందుకంటే రేపల్లె నియోజకవర్గంలో అక్కడ మోపిదేవి వెంకటరమణ మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఆయన రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఓపెన్గా చెప్పారు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని. టీడీపీ నుంచి ఆయన వస్తారా లేదా అనేది, ఎందుకంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడే ఉన్న నేపథ్యంలో రేపల్లిలో. అయితే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి ఎవరినో ఒకరు దించాలి కాబట్టి ఇక్కడ సత్తెనపల్లిలో ఈయన రానివ్వలేదు కాబట్టి ఆల రామకృష్ణారెడ్డిని అటు పంపించబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఎంతవరకు వాస్తవం లేదనేది. అయితే ఇక్కడ అంబటి రాంబాబు విషయంలో ఒక రకంగా ఈసారి సత్తెనపల్లిలో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంబటి రాంబాబుని మారుస్తారు, వేరే వాళ్ళని పెడతారు, అంబటి రాంబాబు వేరే నియోజకవర్గం ఇస్తారని పెద్ద ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో ఆయన గెలిచారు, కోడెల శివప్రసాద్ మీద కూడా గెలిచిన వ్యక్తి కాబట్టి అంబటి రాంబాబుకి ఏం ఛాన్స్ ఇచ్చారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆయనకి, నీటిపారుదల శాఖ మంత్రి. అయితే ఇప్పుడు మళ్ళీ రేపు గనక ఎన్నికలు వస్తే ఈసారి ఆయనకి సీట్ ఇవ్వలేరా, జగన్ ఆయనకి సారీ చెప్పబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తోంది. అందుకే సత్తెనపల్లిలో వేరే ఇన్ఛార్జిని పెట్టడానికి ప్రయత్నం చేశారు అనేది. కాకపోతే ఆయన అంగీకరించలేదు అనేది ఏం జరిగిందో అక్కడ వాస్తవం తెర వెనక ఈ గ్రౌండ్లో. కాకపోతే వైసీపీ అయితే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను పెట్టడంతో పాటు నియోజకవర్గ అభ్యర్థులను కూడా మార్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని అర్థమవుతోంది. ఓకే, ఆయన మళ్ళీ ఐపాక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా, వేరే సర్వేలు చేస్తున్నారా ఏంటి అనేది సెకండరీ. కాకపోతే ఆ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి అదే కనుక జరిగితే అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే ఈసారి వాళ్ళు ఉంటారా లేదా అనేది పార్టీలో ఇప్పటికే చాలామంది బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ ట్విస్ట్ అయితే తెర మీదకి వచ్చింది.